ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఏదైనా సరే. సరే. షారోన్ సిస్టర్ దేవుని వాక్ను అందించడానికి సిద్ధం కలిగి ఉండగా అందరం శ్రద్ధ కలిగి సిస్టర్ చెప్పే మాటలు విందాం. చెప్పండి సిస్టర్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఎస్ లార్డ్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే దాహం కలిగిన ప్రాణమును ఆయన ఏ విధంగా తృప్తిపరుస్తాడు. దాని గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ముందుగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదివితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఇక్కడ ఆయన అందరికీ చెప్తున్నాడు, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇది అందరికీ చెందిన పిలుపు. ఈ పిలుపు ప్రతి ఒక్కరికి చెందినదే. ఇది ఎలాంటిదంటే ఒక యూనివర్సల్ కాల్ లాంటిది. దీనికి కులం, మతం అనే భేదాలు ఏమి ఉండవు. ఆడ మగ కానీ, స్త్రీ పురుష, చిన్న పెద్ద, యవనస్తులు వృద్ధులు అనే తేడా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి చెందినది ఈ పిలుపు. మనకు దప్పికగా ఉంటే ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన తప్పక మన దాహం అనేది తీరుస్తాడు. ఎలా అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు, మన వ్యక్తిగత అవసరాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, చదువులో ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనము ఆయన దగ్గరికి అనేది వెళ్తే ఆయన తప్పక మనకు సమాధానం దయచేస్తాడు. మనకి ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే మన సమస్యలకు సమాధానం తప్పక దొరుకుతుంది. మనకి ఏ సమస్య ఉన్నా కూడా దానికి సమాధానం ఇంకెక్కడా ఉండదు, దేవుని దగ్గర మాత్రమే ఉంటుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకున్నట్లయితే వానికి పూర్ణ శాంతి కలుగుతుంది. ఇది కూడా ఒక యూనివర్సల్ కాల్ లాంటిదే. ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో వానికి పూర్ణ శాంతి అనేది కలుగుతుంది. అది ఎవరైనా సరే దేవుని మీద మనసు ఉంచినట్లయితే పూర్ణ శాంతి కలుగుతుంది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనం ఏది అడిగినా చేయగలడు. మనకి ఏది కావాలన్నా కూడా ఆయన అడగాలి. ఎలా అడగాలంటే, ప్రభువా నాకు కావాలి, అది ఒక ఆర్డర్లా కాకుండా రిక్వెస్ట్ లాగా, ప్రభువా నాకు కావాలి నువ్వు ఇస్తావు అన్నట్టుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, దేవునిలో ఆనందించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించే వారికి మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి ఏది అడిగినా ఇస్తాడు. ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే మన మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రేమను ఏ విధంగా చూపిస్తారంటే, ఏదో ఒక చిన్న వస్తువు కానీ లేదా ఏదైనా స్వీట్స్ కానీ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ ప్రేమని చూపించడానికి. అలాగే మనం కూడా దేవుని మీద మనకు ప్రేమ ఉంది కాబట్టి మనం కూడా ఆయనకు అర్పణలు అర్పిస్తాము. మనం అడిగింది కూడా ఆయనకి తిరిగి ఇస్తాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయనకి అర్పణలు అనేది అర్పిస్తాం. ఈ 3 పనులు చేయడం వల్ల దేవుడు మన జీవితాలను బహుగా దీవిస్తాడు. అవి ఏంటో చూద్దాం. మొదటిగా, దేవుని కొరకు మనం దాహం కలిగి ఉండాలి. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఆశీర్వదించబడతారని ఉంటది. దేవుని కొరకు మనం దాహం కలిగి ఉంటే మనం ఏది అడిగినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు. శాంతికి అనుగ్రహించబడతాం. మనం నీతి కొరకు దప్పి కలిగి ఉండాలి. నీతి అంటే ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యం అంటేనే నీతి. నీతి కొరకు ఆకలి దప్పులు కలవాలంటే దేవుని వాక్యం కొరకు మనం దాహం కలిగి ఉండాలి. బైబిల్లో అబ్రహాము సర్వశక్తిమంతుడు దేవుని నమ్మాడు కనుకే అదే ఆయనకు నీతిగా ఎంచబడింది. మనం కూడా ఆయన నమ్మాలి. అప్పుడు మనకి కూడా అది నీతిగా ఎంచబడుతుంది. దేవుని యందు నమ్మకించుట ద్వారా ఆయన మన ప్రతి పాపం నిమిత్తం మరణించారు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం అందరం నీతిమంతులుగా ఎంచబడతాం.
మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఎందుకంటే ఆయన మన కోసం మరణించిన కాబట్టి మనమందరం మన పాపక్షమాపణ నిమిత్తం ఆయన శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. కాబట్టి మనం అందరం ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతాం. ప్రతిరోజు కూడా ఆయన వాక్యం చదవాలి. ఆయన వాక్యం చదవాలనే దాహం మనం కలిగి ఉండాలి. అలా బైబిల్ చదివినప్పుడు మనం ఏదైనా ఒక అద్భుత కార్యం చూసిన, బైబిల్లో ఏదో ఒక అధ్యాయం చదువుతాం, ఆ అధ్యాయంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూస్తూ ఉంటాం. ఆ అద్భుత కార్యాలు చూసినప్పుడు ఆయన ఆ వాక్యం మీద చేయి పెట్టి, ఈ అద్భుత కార్యం ప్రభువా, ఈ బైబిల్లో ఈ గ్రంథంలో ఆ వ్యక్తి చేసినట్లుగా ఈ కార్యం నా జీవితంలో కూడా చేయు, నాకు కూడా తన అవసరం ఉంది, నాకు ఇది తీర్చు అని మనం ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే ఆయన మన ప్రార్థన అనేది విని సమాధానం అనేది ఇస్తాడు. మనం కొన్ని విషయాల్లో దాహం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కొరకు దాహం కలిగి ఉండాలి, నీతి కొరకు దాహం కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితం కొరకు మనం దాహం కలిగి ఉండాలి, ప్రార్థించడానికి ఆ దాహం కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం దాహం కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు దేవునిలో కాకుండా, వారు క్రైస్తవులు అయినప్పటికీ కూడా దేవునిలో కాకుండా లోకానుసారంగా వారు లోకానికి ఎక్కువ దాహం కలిగిన వారుగా ఉంటారు. మనమందరం ఎలా ఉండాలంటే వారి నుంచి వేరుపరిచిన వారిలా మనం ఉండాలి. అప్పుడే మనం అందరిలో మనం సపరేట్గా కనిపించాలి, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుని కోసం జీవిస్తున్నారు అని వాళ్ళు ఐడెంటిఫై చేసేలా మనం ఉండాలి. ఉదయకాలం లేచి ప్రార్థన చేయడానికి కూడా మనం దాహం కలిగి ఉండాలి. ఈ మధ్య అందరికీ బద్ధకాలు అనేవి పెరగడం వల్ల ఉదయాన్నే లేవరు. ఉదయకాల ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్. ఆ ప్రార్థన ఉదయకాలం ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే పెట్టుకుని మనం ప్రేయర్ చేస్తామో అది ఖచ్చితంగా ఏ సమయంలో చేసినా అది మనకు సమాధానం వస్తుంది. కాకపోతే ఉదయకాలం చేసిన ప్రార్థన త్వరగా సమాధానం వస్తుంది. ప్రతిరోజు ఆయన వాక్యం చదవడానికి కూడా మనం దాహం కలిగి ఉండాలి. ఇప్పుడు దాహం కలిగిన వారిని ఎవరైనా దాహం కలిగి ఉంటే వారికి ఎవరు ఆపలేరు, వారి నీళ్ళు తాగే వరకు కూడా ఆపలేరు. అలాగే మనం కూడా దేవుని పనులు చేయడానికి, దేవుని వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి కూడా దాహం కలిగి ఉన్నప్పుడు మనల్ని కూడా ఎవరు ఆపలేరు. ఇప్పుడు ప్రార్థన చేసే టైంలో ఏదో ఒక పని వస్తుంది, అలా ఏది కూడా అడ్డు రాకుండా మనం ఆ దేవుని కార్యాన్ని చేయడానికి ముందుకు వస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి వేసవి కాలంలో మంచి ఎండలో మిట్ట మధ్యాహ్నం నడుస్తూ వెళ్తారు, ఏదో తెలియని ఊర్లో ఒక్కడే వెళ్తా ఉంటాడు. అతనికి బాగా దాహం వేసి అడుగుతాడు, ఎవరైనా ఏదో ఒక ఇంటి దగ్గర తన మొహమాటాన్ని పక్కన పెట్టి నాకు తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు, ఎందుకు? తన దాహం తీర్చుకోవడానికి. అలాగే మనం కూడా దేవుని కొరకు దాహం కలిగి ఉండాలి. కొంతమంది పిల్లలు వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి గేమ్స్ ఆడాలని దాహం ఉంటుంది, గేమ్స్ ఆడాలి, గేమ్స్ ఆడకపోతే వాళ్ళకి రోజు గడవదన్నట్టుగా లేదా వాళ్ళ టైం పాస్ అవ్వనట్టుగా ఉంటుంది. వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళు బుక్స్ అనేది చదవరు, బుక్స్ దగ్గరికి అస్సలు పోరు. ఆ బుక్స్ చదివితే వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది, కానీ వాళ్ళకి ఏం దాహం మీద ఉన్నారు? వాళ్ళు వీడియో గేమ్స్ ఆడాలని దాహం మీద ఉన్నారు. వాళ్ళు బుక్స్ చదవాలని, వారు చదువులో ముందుకు వెళ్ళాలని దాహం కలిగి వారు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చదువుకునే బుక్స్ చదివి వాళ్ళ నాలెడ్జ్ అనేది పెంచుకుంటారు. కానీ వాళ్ళకి ఎలా ఉండదు, వీడియో గేమ్స్ మీదనే ఉంటుంది. వాళ్ళు వాళ్ళు ఏం చదువుతారో అదే వాళ్ళకి నాలెడ్జ్, ఆ నాలెడ్జే వాళ్ళకి పవర్. అలాగే మనం కూడా దేవుని వాక్యం చదివితే దేవుని జ్ఞానం కలిగిన వారిగా మనం ఉంటాం, పరిశుద్ధమైన శక్తి మన మీదకి వస్తుంది. మనం వాక్యం చదివితేనే పరిశుద్ధమైన శక్తి మన దగ్గరికి వస్తుంది. కీర్తనల గ్రంథం 105 అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఒకసారి, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. మనం యెహోవాను వెదకువారిలా మనం ఉండాలి, ఆయన బలమును కూడా వెదకువారిలా ఉండాలి, ఆయన సన్నిధిని అప్పుడప్పుడు నిత్యము వెదకువారిలా మనం ఉండాలి. కొంతమంది ఉంటారు క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి వెళ్తే సరిపోతుంది అనుకుంటారు. కాదు, ఇక్కడ ప్రతిరోజు కూడా ఆయన సన్నిధి వెదికేవారిలా మనం ఉండాలి. ఆయన సన్నిధి నిత్యము వెదకాలి. ఎలా అంటే మనం కూర్చున్నా, నించున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా దేవుని స్తుతిస్తూ, ఏ పని చేస్తున్నా కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన సన్నిధిని నిత్యము మనం వెదికేవారిలా మనం ఉంటాం, ఆయన ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకునే వారిలా మనం ఉంటాం. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నుంచున్న ఫోను, కూర్చున్న ఫోను, పడుకున్నా కూడా ఫోను, ఇది చిన్నపిల్లల్ని పక్కలో పెట్టుకుని పడుకున్నట్టుగా ఫోన్ని పక్కన పెట్టుకుని పడుకుంటారు. అలా బైబిల్ ఎవరిని పెట్టుకోరు. ఫోన్కి
టైం దొరికితే చాలు ఫోన్ చూస్తూ ఉంటారు. ఫోన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ బైబిల్కి ఇవ్వరు కొంతమంది. అందరి అని కాదు, కొంతమంది ఉంటారు అలా. ప్రతి ఒక్క ఇంట్లో నలుగురు ఉన్నారంటే 4 బైబిల్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా 4 ఫోన్లనే ఉంటాయి. ఇప్పుడు ఫోన్లకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఫ్యాషన్గా బైబిల్ తీసుకెళ్లరు, ఫోన్ తీసుకెళ్తారు. అదేంటి బైబిల్ ఏదంటే ఫోన్లో ఉంది నా బైబిల్, ఫోన్లోనే చూసుకుంటాను అంటారు. ఒకవేళ ఫోన్లోనే బైబిల్ చూసిన ఒకవేళ ఏదో ఒకటి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది వాక్యం మీద కాకుండా, ఆ నోటిఫికేషన్ ఏమొచ్చింది, ఆ మెసేజ్లో ఏముంది అన్నట్టుగా మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం బైబిల్ తీసుకెళ్ళని ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోన్లో బైబిల్ చదవచ్చు, అది ఓకే. అంతేగాని చర్చికి బైబిల్ తీసుకెళ్ళచ్చు, కానీ ఫ్యాషన్ ఏంటంటే ఫోన్ తీసుకెళ్తారు. అలా చేయకూడదు. మనము దేవుని వెతికే వారిలా మనం ఉండాలి. అలా దేవుని వెతికినప్పుడు మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మనం లైఫ్లో ఏంటంటే కొత్త అద్భుత కార్యాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుందాం. దేవా, నేను ఈ రోజు నుంచి నిన్ను వెతుకుతాను, నీ నీతిని వెతుకుతాను, నీ పరిశుద్ధాత్మను వెతుకుతాను, నీ సన్నిధిని వెతుకుతాం అనే తీర్మానం మనం తీసుకోవాలి. ప్రతి క్షణం కూడా మనం ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, మన నోటితో చేసే పని లేనప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని మనం స్మరిస్తున్నప్పుడు, మనం దేవుని తలుచుకుంటూ ఉన్నప్పుడు చాలా అద్భుత కార్యాలు అనేవి మన జీవితంలో చూస్తాం. అలాగే రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కొరకు దాహం కలిగిన వారిలా మనం ఉండాలి. ఇది ఎలా అంటే ఆయనను చూసేవారుగా మనం ఉండాలి. ఆయనను చూడాలంటే మనం ప్రార్థనలో ఆయన కనిపెట్టాలి. మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవా, నేను ఈ పాపం చేశాను, తెలిసి చేసినా నేను పాపం చేశాను, ఈ పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నువ్వు క్షమించే దేవుడవు అన్నట్టుగా మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే మన పాపాలన్నింటినీ క్షమించి ఆయన నా బిడ్డ అని దేవుడు మనల్ని హత్తుకుంటాడు. పరిశుద్ధాత్మ కోసం మనం ప్రేయర్ చేసుకున్న కొంతమందికి అన్య భాషలు మాట్లాడే శక్తి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఆ భాషల వరం కూడా మనకు కావాలన్నట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి. థర్డ్ది ఏంటంటే మన మనస్సు ఆయన మీద ఉంచాలి. ఎప్పుడైతే మన మనసు ఆయన మీద ఉంచుతామో అప్పుడు పూర్ణ శాంతి అనేది మనకు లభిస్తుంది. మన చుట్టూ ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం మాత్రం ప్రశాంతంగా వాటిని ఎదుర్కోగలం. కొంతమంది వారికి మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక, చిన్న సమస్య అయినా కూడా చాలా ఎక్కువగా అన్నట్టు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. శాంతి కలిగిన వాడు ప్రతి సమస్యను కూడా జయిస్తాడు. మనం కూడా శాంతి కలిగి ఉండి ప్రతి సమస్యను కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకునే వాళ్ళ మనం ఉండాలి. మన మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడే కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు అనేవి మనకు వస్తూ ఉంటాయి. కొంతమంది ఉంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు తలమే చేయబెట్టుకొని నేను ఈ పని చేయలేను, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయి హెడ్ఏక్ తెచ్చుకుంటారు. నేను ఈ పని చేయలేను, దీన్ని ఎలా చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదే వ్యక్తి తన మనసులో శాంతి అనేది కలిగి ఉంటే తన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చాలా ఈజీగా అనేది సాల్వ్ చేసుకోగలదు. ఎందుకంటే ఆ మనశ్శాంతి అనేది తనకు నెమ్మదినిస్తుంది, తనకు పూర్ణ శాంతిని అనేది ఇస్తుంది. ఎప్పుడైనా మనకి ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఊరికే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు బీ కూల్, బీ పేషెన్స్ అన్నట్టుగా చెప్తా ఉంటారు, శాంతించు, సహనం కలిగి ఉండు అన్నట్టుగా చెప్తా ఉంటారు. మనం ఒక కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉన్నప్పుడే, అది చిన్న విషయమైనా కూడా ఎక్కువగా ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. అలా కాకుండా మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఆలోచిస్తామో అప్పుడే మనం ఆ సమస్యను అనేది జయిస్తాం. మన ఇంట్లో ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా రెచ్చగొట్టకూడదు. వాళ్ళు ఏ విధంగా అయితే కోపాన్ని తగ్గించుకుంటారో అలా మాట్లాడాలి. బైబిల్లో ఉంటది, మృదువైన మాట క్రోధంను చల్లార్చును అని. మనం ఇంకా కోపం ఎక్కువైనా మాట్లాడకూడదు. ఏ విధంగా మాట్లాడితే వాళ్ళ కోపం తగ్గుతుంది, వాళ్ళ కోపం తగ్గించేలాగే మనం మాట్లాడాలి. మనం ప్రార్థనలో ఒక పాయింట్గా కూడా మనం యాడ్ చేసుకోవాలి, ఏంటంటే ప్రభువా నాకు శాంతిని అనుగ్రహించు, నీకు పూర్ణ శాంతి నాకు కావాలి. మనం శాంతి కొరకు ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. మనం శాంతి కలిగి ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. అలా మంచి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక పేపర్ తీసుకొని దాని మీద ఏదైనా ఒక పని గురించి ఆలోచించినప్పుడు, ప్రశాంతంగా ఉండి ఆలోచించినప్పుడు ఏదైనా థాట్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉండాలి.
ఎందుకంటే ఒకవేళ రాసుకోలేదనుకో మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉండాలి. అలా అలా రాసుకుంటే మనకి జ్ఞాపక శక్తి అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ కాలంలో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మతిమరుపు అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు టెలిఫోన్లు అవి ఉన్నప్పుడు నెంబర్స్ ఫోన్లో ఫీడ్ చేసుకోవడానికి ఉండదు. దాంట్లో నెంబర్స్ గుర్తుపెట్టుకుని 10-15 నెంబర్లు గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏదన్నా మన ఇంట్లో వాళ్ళ నెంబర్స్ కూడా మనకు గుర్తుండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫోన్లో ఉంటుంది కదా, ఎందుకు గుర్తుపెట్టుకోవడం అని ఈజీగా చెప్తారు. ప్రతిదీ కూడా మన ఇంటి అడ్రస్ కానీ మన ఇంట్లో ఎవరిదైనా ఫోన్ నెంబర్లు కానీ ఏ విషయమైనా కూడా ప్రతిదీ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఫోన్లోనే చూస్తూ ఉంటారు. ఎవరైనా ఫోన్ దొంగిలిస్తే మొత్తం పోయినట్టే. ఎవరికి ఫోన్ చేయడానికి నెంబర్లు తెలియవు, ఏం తెలీదు. అలాగా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మతిమరుపు అనేది పెరిగిపోయింది. మనం అలా కూడా ఉండకూడదు. జ్ఞాపక శక్తి గల వల్ల మనం ఉండాలి. మన మనసు దేవుని మీద ఉంచాలి. అప్పుడే మనకు శాంతి అనేది వస్తుంది. ఏదైనా మనకి ఏది కావాలంటే అది దేవుడు అనేది అనుగ్రహిస్తాడు. మన మనసు దేవుని మీద ఎలా ఉంచాలి, ఎలా అంటే మనం సాంగ్స్ పాడినప్పుడు కానీ, ప్రేయర్ చేసినప్పుడు కానీ, ఏదైనా బైబిల్ వాక్యం చదివినప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, మనం శ్రద్ధగా కలిగి అవన్నీ చేస్తున్నప్పుడు మన మనసు అనేది దేవుని మీదకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మనం కాన్స్టెంట్గా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రార్థనలో కానీ, సాంగ్స్ పాడినప్పుడు కానీ అలా ఉండాలి. దేవుని మీద మన మనస్సు అనేది ఉంచాలి. అంతేగాని కొంతసేపు ఇక్కడ, కొంతసేపు పక్కన ఆలోచనలు, కొంతసేపు మళ్ళీ దేవునిలోకి వచ్చి మళ్ళీ బయట ఆలోచనలు, అలా ఎప్పుడు ఉండకూడదు. మనం ఎప్పుడైతే కొంచెం కాన్స్టెంట్గా దేవుని మీద మన మనస్సు అనేది ఉంచాలి. అలా ఉంచినప్పుడు మన ప్రతి అవసరాలు తీర్చబడతాయి. ఈ విధంగా దేవుడు మన దాహాన్ని ఏ విధంగా దాహం కలిగిన ప్రాణాన్ని ఏ విధంగా తృప్తిపరుస్తాడో తెలుసుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ షారోన్. అందరూ ఒకసారి షారోన్కి ప్రైజ్ లార్డ్ చెప్దామా? ఎంతో చక్కని వాక్యాహారం ఇచ్చిన షారోన్కి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. అయితే షారోన్ ఎటువంటి దాహం మనం కలిగి ఉండాలి అనేది చాలా వివరంగా వివరించింది. అయితే దీన్ని బట్టి నేను ఒక మాట షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దాహం అనేది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి లోకానుసారమైన దాహం ఉంటుంది, ఇంకొకటి ఆత్మీయానుసారమైన దాహం ఉంటుంది. అయితే మనం దేవుని బిడ్డలుగా ఏ ఒక్క దాహానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాలి అంటే దైవ సంబంధమైన దాహానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉదయం లేవగానే దేవుని గురించి నువ్వు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. మనకి ఎన్నో ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి కదా, వాటిలో నువ్వు దేని గురించి సెర్చ్ చేస్తున్నావు, దేని గురించి ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దేన్ని సూచిస్తుందంటే నీ యొక్క ఆత్మానుసారమైన దాహాన్ని సూచిస్తుంది. లేదా ఈ లోకంలో నువ్వు ఉంటూ మార్నింగ్ లేవగానే ఓకే ఈరోజు ఏ సినిమా వచ్చింది, ఈరోజు కొత్తగా ఏ హీరో ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇటువంటి అప్డేట్స్ అన్నీ చూస్తే అది ఏ దాహంతో సమానం చెప్పండి? ఈ లోకానుసారమైన దాహంతో సమానం. చాలామంది యూత్ ఏ దాహంలో ప్రయాణిస్తున్నారు నవడేస్లో? ఈ లోకానుసారమైన దాహంలోనే ప్రయాణిస్తున్నారు. ఈరోజు మా హీరో ఎక్కడికి వెళ్ళారు, లేదా మా హీరో ఎటువంటి సినిమా చేస్తున్నారు, ఇటువంటి అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. కానీ దేవుని గురించి అప్డేట్స్ ఏమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫాలో అవుతున్నారంటే జీరో అనే చెప్పాలి. ఈరోజు షారోన్ సిస్టర్ చెప్పిన వాక్యముని బట్టి సిస్టర్ ఓ మాట చెప్పారు, మనం దేవుని బిడ్డలుగా ఉన్నామంటే మనకు ఒక స్టాంప్ వచ్చేయాలి. వీళ్ళు దేవుని బిడ్డలరా, క్రీస్తుని విశ్వసిస్తారు, వీళ్ళకంతా ఒక ప్రత్యేకమైన వే ఉంటుంది అని మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, మన రిలేటివ్ సర్కిల్లో కానివ్వండి, ఒక ముద్ర అనేది మనకు వచ్చేయాలి, వీళ్ళు క్రీస్తు బిడ్డలు, దేవుని బిడ్డలు అని. అటువంటి ముద్ర ఎప్పుడు వస్తుంది? మనం దేవుని బట్టి ఆత్మీయంగా ఎదగాలి అన్న దాహం మనం కలిగి ఉన్నప్పుడు. ఈరోజు సిస్టర్ చెప్పిన వాక్యమును బట్టి అందరం కూడా నడవడానికి ప్రయత్నిద్దాం. ఈ వాక్యమును విని వదిలేయడం మాత్రమే కాకుండా వినిన దాన్ని హృదయంలో భద్రపరుచుకుని దాన్ని బట్టి నడవాలని దేవాతి దేవుని మీ అందరికీ అనుగ్రహించాలని ప్రవేశనామం ప్రార్థిస్తున్నాను. ఆమేన్.